బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు ప్రారంభమైంది. గబ్బా వేదికగా మొదలైన ఈ మ్యాచ్ కు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5.3 ఓవర్ల పాటు ఆట జరగగానే వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత కాసేపటికే వర్షం ఆగిపోగా ఆట తిరిగి ప్రారంభమైంది. మరో 7.5 ఓవర్ల పాటు ఆట జరగ్గా వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు. దాంతో ఫస్ట్ సెషన్లో సగం ఆటను వరుణుడు మింగేశాడు. వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. దీంతో త్వరగానే లంచ్ బ్రేక్ ను ప్రకటించారు. ఇక్కడి నుంచి వర్షం మరింత పెరిగిపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్టు ప్రకటించారు. గబ్బా బౌన్సీ వికెట్ కావడంతో ఆసీస్ ఓపెనర్లు ఆచితూచి ఆడారు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ బౌలింగ్ ను సమర్థంగానే ఎదుర్కొన్నారు. ఆట తిరిగిన 13.2 ఓవర్లలో భారత పేసర్లు ఆసీస్ బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. కొంచెం ఓవర్కాస్ట్ కండిషన్స్ తో పాటు పిచ్ పై గ్రాస్ కూడా ఉండడంతోనే ఫీల్డింగ్ తీసుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఈ వికెట్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 2 మార్పులతో బరిలోకి దిగింది. పేసర్ హర్షిత్ రాణా స్థానంలో ఆకాష్ దీప్, స్పిన్నర్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు ఈ మ్యాచ్ జరిగే 5 రోజుల పాటు బ్రిస్బేన్ లో వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. కాగా తొలి రోజు 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడడంతో మిగిలిన 4 రోజులు మ్యాచ్ త్వరగా ప్రారంభం కానుంది. 98 ఓవర్ల చొప్పున ఆట జరపాలని అంపైర్లు నిర్ణయించారు. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయినా ఫలితం తేలకుండా ముగిసినా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి.